పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడుగా, భారతీయ జనసంఘ్ ఏక ఆత హాలంతా మత ఆ మానవతావాది సిద్ధాంతకర్తగా, భారతీయ జనతా పార్టీ హైందవ సిద్ధాంతకర్తగా చిన్నతనం నుంచి దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దేశ ప్రజల ఐక్యత కోసమే అహర్నిశలు పనిచేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగినదని కోలా ఆనంద్ వెల్లడించారు. అలాగే ఆర్.ఎస్. వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక, స్వదేశ్ లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదానికి ఆజ్యం పోశారు. తదుపరి 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినారు. ప్రతి ఒక్కరూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని యువతకు కోలా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, గరికపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ అవినీతి కోసం హిందూ సామ్రాట్వాదిగా పేరొందినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఈరోజు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన జీవితం అంతా కూడా 51 సంవత్సరమే జీవించినటువంటి వ్యక్తి, మహానుభావుడు. 1916లో ఉత్తరప్రదేశ్ మథురాలో జన్మించి 1968 ఫిబ్రవరి 11వ తారీఖున అర్ధరాత్రి ఆయన లక్నో నుంచి బీహార్కి వెళ్తుంటే మార్గం మధ్యలో మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన శవం తేలడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఈ దేశంలో జనసంఘ్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి పోతా ఉంది, జనసంఘ్ పార్టీ బలపడతా ఉంది, హిందుత్వం బలపడతా ఉంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి యొక్క మరణం చెందడం జరిగింది. ఆయన మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగా ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ దేశంలో, ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి విద్యావంతుడు, గొప్ప రైటరు, రచయిత. మరి భారతదేశం అంతా కూడా జనసంఘ్ పార్టీని ఉద్భవించి, ఆవిర్భవించి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లి ఈరోజు ఏదైతే ఈ దేశం కోసం, ఈ దేశం ఆ రోజు 370 ఆర్టికల్ కావచ్చు, 35A కావచ్చు, వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా అంబేద్కర్ ఆశయాలు ఏదైతే కోరుకున్నా దానికి సమర్థిస్తూ ప్రజల్లో పోయినటువంటి వ్యక్తి శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. మరి వారు ఉంటే ఈ భారతదేశం హిందూ దేశంగా, మరి అదేవిధంగా జనసంఘ్ పార్టీ అభివృద్ధి పరంలో ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన హత్య చేయబడ్డారు. మరి అయినా కూడా ఆయన హత్యతో అంతటితో జనసంఘ్ పార్టీ ఆగలేదు. మరి దాని తరువాత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశంలో జనసంఘ్ పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించి ఈ రోజు ప్రపంచ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించి ఈ రోజు ఏదైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, వారందరూ ఏ రకమైనటువంటి కోరికలు కోరుకున్నారు, ఈ దేశం ఎలాగ ఉండాలన్నారో దాని ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దేశంలో 24 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా కాకుండా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా 13 ఏళ్లు పరిపాలించే పరిస్థితి మనం చూసాం. కంటిన్యూగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 24 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అటు ముఖ్యమంత్రిగా, ఇటు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి కారకులు ఎవరంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాళ్ళన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చే విధంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా మనం అందరం కూడా వాళ్ళ ఆశయాన్ని ముందుకు చేసుకోబోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక గొప్ప ప్రపంచ నాయకుడి పరిస్థితి మనం చూసాం. ఏదైనా కానీ ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరి మనందరి గుండెల్లో, దేశ ప్రజల్లో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల గుండెల్లో
ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జయంతిని దేశం అంతా కూడా వాడవాడల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు గొప్పగా ఆయన జయంతిని జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో పేరువారి మండపం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి యొక్క ఈ రోజు ఈ యొక్క మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని జరుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జోహార్ పండిట్